హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 70 చూసే ముందు పార్ట్ 69 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అంకుల్ అది అది అని చెప్పలేక నసుగుతున్న ఉదయ్ను సీరియస్గా చూస్తూ వాడికి సపోర్ట్ చేసి నాతో తిట్లు తినడానికి అలవాటు పడిపోయావు నువ్వు. రేపు మీ డాడీని మార్నింగ్ వాక్లో కలుస్తానని చెప్పు అని నేహాని చూసి ఫోన్ చేసి వాడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పు అని చెప్పి రేవతి గారిని చూసి మౌనంగా ఉన్న ఆవిడ ఫీలింగ్స్ని చదువుతూ భారంగా నిట్టూర్చిన ప్రతాప్ వర్మ కాఫీ కావాలి రేవతి అనేసి పైకి వెళ్ళిపోయారు. ఈ రోజుకి పుల్లలు పెట్టే తన పని అయిపోయిందని రుద్రాన్ని తిప్పుకుంటూ వెళ్ళిపోతే రాణాకు ఫోన్ చేయడానికి పక్కకు వెళ్ళింది నేహ. ప్రతాప్ వర్మ కోపానికి తడారిపోయిన గొంతును చల్లారిపోయిన కాఫీతో తడుపుకుంటూ ఎలా భరిస్తున్నారా ఆంటీ అన్నాడు ఏడుపు ముఖంతో. చెప్పలేనంత ప్రేమ ఉన్న చోటే ఇలా భరించలేనంత కోపం కూడా ఉంటుంది. ఆ ప్రేమని అర్థం చేసుకుంటే ఇది భరించడం కాదు, నా బాధ్యత అని నవ్వుతో చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను, లేదంటే వాడికి నువ్వు చెప్పు, నైట్ కొంచెం లేట్గా ఇంటికి రమ్మని చెప్పు అని అడ్వైస్ చేసి మీ అంకుల్కి కాఫీ ఇవ్వాలి అంటూ వెళ్తున్న రేవతి గారిని విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు ఉదయ్. అమృతని తీసుకొని హాస్టల్కి వచ్చిన రాణా హాస్టల్ గేట్ ముందు కారు ఆపాడు. అప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా భయం, బెరుకు, సిగ్గు అండ్ మొదటిసారి రాణాతో అతని కారులో ట్రావెల్ చేస్తున్న ఇబ్బంది అన్నీ కలిసి ముడుచుకుపోయి కూర్చున్న అమృత హాస్టల్ చూడడమే కలవరపాటుగా రాణాను చూసింది. అందరి ముందు ప్రేమిస్తున్నానని చెప్పడానుకున్న ధైర్యం నీ రూమ్కి నన్ను తీసుకువెళ్ళటానికి లేదా అని అడిగాడు రాణా తన భయాన్ని ఇంకా పెంచుతూ. ఏంటి ఏమంటున్నారు మీరు? మీరు నా రూమ్కి వస్తారా అని అప్పటికే భయంతో బెదిరిపోతున్న అమృతకి మాట కూడా సరిగ్గా రావటం లేదు.